ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా ధూమపానంతో ముడిపడి ఉంటుంది. కానీ ఇటీవలి పరిశోధనలు చాలా మంది మహిళలు అసలు ధూమపానం చేయకుండానే ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలుస్తోంది. నిజానికి 50% మంది మహిళా రోగులు ఎప్పుడూ ధూమపానం చేయలేదు. పురుషులలో ఈ సంఖ్య 15 నుండి 20%. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం చేయని వారిలో క్యాన్సర్ మరణానికి ఊపిరితిత్తుల క్యాన్సర్ 5వ ప్రధాన కారణం. ముఖ్యంగా మహిళలను ఇది చాలా ప్రభావితం చేస్తుంది. చాలా సందర్భాలలో ఇది అడెనోకార్సినోమా అనే రకంలో కనిపిస్తుంది. దాదాపు 2 లక్షల కేసులు వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్నాయి. ఎలాంటి కారణం లేకుండా ఎప్పుడూ దగ్గు, ఊపిరి ఆడకపోవడం లేదా అలసట వంటి వాటిని పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల సమస్య పెరుగుతుంది. ధూమపానం, వాయు కాలుష్యం వంటివి పురుషులు, మహిళలు ఇద్దరికీ ప్రమాదాలను కలిగిస్తాయి. కానీ కొన్ని అంశాలు మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. స్త్రీ హార్మోన్లు, జన్యుపరమైన కారకాలు, ఇంట్లో ఉపయోగించే ఘన ఇంధనాల నుండి వచ్చే పొగ కూడా మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వాహన పొగ, పారిశ్రామిక కాలుష్యం, ఘన ఇంధనాల నుండి వచ్చే పొగ మహిళలకు ప్రధాన ప్రమాదం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కట్టెలు, బొగ్గు చాలా కాలం పాటు హానికరమైన పొగను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధూమపానం చేయని స్త్రీలు ఎక్కువ కాలం ధూమపానం చేసే వారితో ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20 నుంచి 30% ఎక్కువగా ఉంటుంది. కొన్ని జన్యు సమస్యలు మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ క్యాన్సర్ను కూడా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది సాధారణ క్యాన్సర్, ఊపిరితిత్తుల కణాల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. పరిశోధన ప్రకారం ఈస్ట్రోజెన్ నిరోధక మందులు కణితి పెరుగుదలను నిరోధించగలవు. కొన్ని వృత్తులలో మహిళలు అస్బెస్టాస్, ఆర్సెనిక్, డీజిల్ పొగలు వంటి హానికరమైన వాయువులకు గురవుతారు. నిర్మాణం, కర్మాగారాలు, హెయిర్ సెలూన్లలో ఉపయోగించే రసాయనాలు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ లేదా టీబీ వంటి వ్యాధులు ఉన్న స్త్రీలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధులు ఊపిరితిత్తులలో దీర్ఘకాలిక వాపును కలిగిస్తాయి. ఇది క్యాన్సర్గా మారవచ్చు. ఈ ప్రమాదాలన్నీ ఉన్నప్పటికీ మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాల గురించి పట్టించుకోరు. అలసట, తేలికగా శ్వాస ఆడకపోవడం లేదా తరచుగా దగ్గు రావడం, ఒత్తిడి లేదా వయసు పెరుగుదల వల్ల ఇలా జరుగుతోందని భావించి మహిళలు వైద్యుణ్ణి సంప్రదించరు. అందుకే క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించబడుతుంది. ఇలా జరిగితే చికిత్స కూడా ప్రశ్నార్థకం అవుతుంది.